సార్ మీకు రిసెప్షన్ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసినట్టు 3 నెంబర్ కార్డ్స్ ఉన్నారు శానిటరీ వర్క్ వాళ్ళు వేసాం కాబట్టి మనం పనిచేసే డిపార్ట్మెంట్ వేసి ఒకసారి సార్ క్లియర్ చేసుకుంటే కృష్ణ ఇన్ఛార్జ్ ఎక్కువ ట్రాఫిక్ ఆగిపోయింది కుజాగొండ పేరు వస్తుంది సార్. చింతమంది గారి దగ్గర మన చిన్న కాసు ఉంటే దెబ్బతింది సార్. ఇది ఒక 1 మీటర్లో పడింది అంటే లెఫ్ట్ నుంచి. దానివల్ల ట్రాఫిక్ కూడా ఏమి ఇబ్బంది ఏమి లేదు సార్. అది సార్ మా ఆరోగ్యం మెయిన్ అయితే కుజాగొంటది కైవల్య వాగు సార్. అదే వాగు అంకాలం దగ్గర కూడా వస్తుంది సార్. ఇంకొకటి గొడ్డేరు వచ్చి పాలింకోట చింతకొండ దగ్గర అబ్స్ట్రాక్ట్ అవుతాయి సార్. ప్రస్తుతానికి అయితే నేను ఇప్పుడే చూపించాను సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. కింద కొద్ది వాటర్ మాత్రమే పోతున్నాయి సార్. అది సార్ మా ఆరోగ్యం నుంచి మన మండలంలో 92 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయి. వాటిలో రాజారావు దగ్గర టీవీపల్లి దారిలో మనకి ఆఫ్ రోడ్ బ్రిడ్జ్ అయింది 1 వీక్ బ్యాక్. మీ అందరికీ తెలిసి ఉంటుంది. దానికి ప్రొటెక్షన్ వర్క్ అంతా ప్రొటెక్షన్ ఇండికేటర్స్ అవన్నీ పెట్టి మేము దానికి ఆల్టర్నేట్ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి టెంపరీ రిజిస్ట్రేషన్ కోసం 15 lakhs పంపించడం జరిగింది కలెక్టర్ గారికి ప్రపోజల్. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం 45 lakhs ప్రపోజల్ పంపించడం కలెక్టర్ గారికి ప్రభుత్వానికి పంపించడం జరిగింది సార్. ఇది సార్ మిగతా ఇప్పటివరకు ఎక్కడ ఏమి ఇబ్బందులు ఏమి లేవు సార్ పంచాయతీ. థ్యాంక్ యూ. BSc బంగారుపేట సార్. ఇది 24/7 రన్ చేస్తున్నాం సార్. 3 షిఫ్ట్గా 2 డిస్ట్రిక్ట్స్ 24 hours రన్ అయ్యే విధంగా BSc చూస్తున్నాం సార్. ఆల్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉండేలా చూసుకున్నాం సార్. యాంటీ స్నేక్ వేయడం, అలాగే డాగ్ బైట్ వాటిని అట్లా ఎమర్జెన్సీ అన్నింటికీ కూడా చూడడానికి మేము కూడా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటున్నాం సార్. 24 hours ఇక్కడే అవైలబిలిటీ ఉంటున్నాయి. తర్వాత ఫీల్డ్లో సార్ నెక్స్ట్ 15 daysలో ఉన్నటువంటి గర్భవతుల్ని వాటిని ఐడెంటిఫై చేసాం సార్. టోటల్ 8 members ఉన్నారు సార్. అందులో 6 members డెలివరీ అయ్యారు సార్. ఒక 2 members మాత్రమే ఒకరిని షిఫ్ట్ చేసాం సార్. ఇంకొకరు అంతే ప్రాసెస్లో చేస్తాం. తర్వాత డయాలసిస్ కేసులు ఉన్నాయి సార్. 11 cases ఉన్నాయి సార్. మాకు 6 సచివాలయాలు వస్తాయి సార్. 6 సచివాలయాల పరిధిలో 11 డయాలసిస్ కేసులు ఉన్నాయి సార్. వాళ్ళకి రేపు ఉన్నాయి సార్ డయాలసిస్. వాళ్ళందరూ డయాలసిస్ చేసుకోవాలని చూస్తున్నాం సార్. తర్వాత మనకి ఎపిడెమిక్స్ లాగా మన చెప్పే ఎక్కువ ఫీవర్స్ కానీ డయాలిసిస్ కానీ అవి ఏమి ఇంపాక్ట్ అవ్వలేదు సార్. సింపుల్గా మా ఫీల్డ్ స్టాఫ్ అంతా కూడా ఫీల్డ్లోనే ఉన్నారు సార్. వాళ్ళంతా కూడా మైనర్ చిన్న వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళు ఫీల్డ్లోనే తిరుగుతున్నారు సార్. హెడ్ క్వార్టర్స్లో ఉంటున్నారు సార్. అది సార్ మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు ఉన్నారు సార్. వెంకటగిరికి 2 PSCలు ఉన్నాయి సార్. ఒకటి జీకేపల్లి, ఒకటి బంగారుపేట. నా పేరు ఎస్కే శంషాద్ బేగం. నేను చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేస్తున్నాను సార్. డక్కిలి, బాలాపల్లి, వెంకటగిరి అర్బన్ మొత్తం కవర్ అవుతాయి సార్ సెంటర్స్. మనము ఇప్పుడు ఏం చేసామంటే ఎవరైతే ఈడీడీ డేట్స్ ఉన్నాయో వెంకటగిరి మండలంలో ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నారో వాళ్ళ ఈడీడీస్ని గుర్తించి అంగన్వాడీ వర్కర్స్ ఏఎన్ఎంస్ ద్వారా మేము హాస్పిటల్కి రెఫర్ చేశాం సార్. మొత్తం ప్రాజెక్ట్ పరిధిలో 26 members ఈ వీక్కి ఎలిజిబుల్గా వచ్చినారు. వాళ్ళని 23 members సేఫ్ ప్లేసెస్కి పంపించాము. వాళ్ళలో 18 members డెలివరీ అయినారు. ఇంకా 2 members వాళ్ళ మదర్స్ వాళ్ళ హౌస్కి వెళ్ళినట్టు గుర్తించాం సార్. ఇంకెవరైతే డెలివరీ అయినారో వాళ్ళని చైల్డ్ని సేఫ్గా పెట్టుకునేటట్టు
అంగన్వాడీ వర్కర్ ద్వారా హౌస్ విజిట్ చేసి వాళ్ళ నియోనైటల్ కేర్ ఏ విధంగా తీసుకోవాలి, వాళ్ళ విధంగా తీసుకుంటున్నారా లేదా అనేది హౌస్ విజిట్ ద్వారా చేస్తున్నాం సార్. ఎక్కడైతే డెలాబరేటెడ్ కండిషన్స్లో బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సేఫ్ ప్లేస్కి అక్కడ వెళ్ళకుండా ఉండడం కోసం, ఎక్కడైనా స్టాక్ తడవకుండా ఉండడం కోసం నియర్ బై ఎక్కడైనా హై స్కూల్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడి స్టాక్ షిఫ్ట్ చేయమని చెప్పాం సార్. ఇవన్నీ కూడా ముందస్తు చర్యగా ప్రతి గర్భవతి బాలింత కూడా ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా అంగన్వాడీ వర్కర్స్ ద్వారా హౌస్ విజిట్ ద్వారా మేమందరం కూడా తెలియజేస్తున్నాం సార్. 102 చెరువులు ఉన్నాయి సార్. చిన్న వైద్యమే పెద్ద వైద్యమే. ప్రజెంట్ స్టేటస్ వచ్చేసేసి 12 చెరువులు మాత్రమే నిండి ఉన్నాయి సార్. ఒక 13 చెరువులు వచ్చేసి 75 నుంచి 100 లోపల ఉన్నాయి. ఆ 12 చెరువులు కూడా తెలుగంగ వల్ల 2 చెరువులు నిండినాయి. 2 చెరువులు మున్సిపల్ డ్రైనేజ్ వాటర్ వదులుతున్నారు, దానివల్ల నిండినాయి. ఇంకా యాక్చువల్గా మిగతా నిండింది అయితే మటుకు మామూలుగా 8 చెరువులేమో. ఇప్పుడు ఏంటంటే రెయిన్ ఫాల్ వచ్చేసి తక్కువ పడింది, మామూలుగా ఇన్ఫ్లోస్ కూడా ఏమి రావడం లేదు. దానివల్ల ఏంటంటే లాస్ట్ ఒక 1 వీక్ ముందర ఏ స్టేజ్లో ఉన్నాయి ఆ స్టేజ్లోనే ఉన్నాయి. మనకు మా ఓవరాల్గా 102 వచ్చేసి అన్ని రెయిన్ ఫెడ్ ట్యాంక్స్ సార్. ఒక 9 చెరువులు మాత్రమే తెలుగంగ వాటర్ ఉంది. తెలుగంగ వాటర్ ఉన్న చెరువులకి ఏంటంటే బంగారుపేట ఆనకట్ట నుంచి కూడా కైవల్యాల్లో నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. కానీ మేము ఏంటంటే మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే 75% లోపలే మెయింటైన్ చేయాలా, అంటే మనకు సీజన్ అయ్యేంత వరకు అంటే ఫుల్గా పెట్టకూడదు. మళ్ళీ ఏంటంటే రివర్ వాటర్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, మేము అవి మెయింటైన్ చేస్తున్నాం సార్. తర్వాత ఏంటంటే మా ట్యాంక్స్కి సంబంధించి 30 మంది డబ్ల్యూఏ ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే మామూలుగా చాలా లో లెవెల్లో ఉన్నాయి, బిలో 50%, 75% చెరువులు ఉన్నాయి సార్. ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళతో మానిటర్ చేసుకుంటుంటాము. ఇంకా కూడా అబ్నార్మల్ రెయిన్ ఫాల్ వచ్చి నిండిన తర్వాత కూడా రెయిన్ ఫాల్స్ వచ్చినప్పుడు అవసరమైతే మ్యాన్మేడ్ బ్రీచెస్ అని ప్లాంట్లు కట్ చేసుకుని మామూలుగా చెరువులకు ఇబ్బంది లేకుండా విలేజ్ ఇబ్బంది పడకుండా కూడా ప్రయత్నిస్తాం సార్. ఇంకా రివర్స్కి సంబంధించి మాకున్నది ఏంటంటే కైవల్య గొడ్డేరు పోతున్నాయి సార్ మన మండలంలో. కైవల్యాలు అయితే మటుకు ప్రజెంట్ ఈ రోజు పోయే ఫ్లో అయితే 5% మాత్రమే ఉన్నాయి సార్. గొడ్డేరు అయితే మామూలుగా 2-3% అయిపోతున్నది, అంటే ఆ రేంజ్కి దానికి కెపాసిటీకి. ఇప్పుడు కైవల్యాకి మటుకు ఇంకా పెరగచ్చు. ఏంటంటే మేము ఉద్యోగం నుంచి ఈ ఏరియాలో మొత్తం 40 చెక్ డ్యామ్స్ దాకా కట్టుకున్నాము గతంలో 17-18. అవన్నీ కూడా ఫిల్ అయ్యి ఇప్పుడే ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఇంకా వచ్చేటివి ఏంటంటే వచ్చిన వాటర్ రెయిన్ వాటర్ అంతా కూడా వస్తాయి. సార్ చెప్పినట్టు చింతమాన కింద మామూలుగా చూస్తామన్నారు. అది ఏంటంటే 50% ఫ్లో వచ్చినప్పుడే ఆ ఏరియాకి వస్తుంది సార్. బిలో 50% అయితే వాళ్ళకి తాగదు. ఇంకా మామూలుగా అయితే ఏదైనా మేము క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటున్నాం సార్. అవసరమైనప్పుడు ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్లాన్ చేసుకుని తయారు చేస్తాం సార్. చెరువులకు సంబంధించి అయితే మనకు మాకు ఏంటంటే ఎఫ్టీఎల్ లెవెల్ అనేది అంటే ఖర్చు లెవెల్, చెరువు నిండే లెవెల్, టీవీఎల్ అనేది టాప్ బండ్ లెవెల్ అంటారు. ఆ లెవెల్స్ అన్నీ కూడా మేము గతంలో మామూలుగా 85 చెరువులు పూర్తి చేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా అన్ని అదే లెవెల్స్ ఉన్నాయి. చెరువులు అయితే బ్రీచ్ అయ్యేటి అయితే ఏమి లేవు. చెరువు నిండిన తర్వాత కానీ మనకు విండ్ ప్రెజర్స్ వస్తే సైక్లోన్ అంటే మనకు 2023లో వచ్చింది, గత 15 సంవత్సరాలుగా రాలేదు. ఆ విధంగా విండ్ ప్రెజర్ వచ్చినప్పుడు కట్టలు కొంత కరుగుతాయి. అటువంటిప్పుడు కేర్ తీసుకొని చెరువుల్లో కట్టలు చూసుకొని బస్తాలు అవసరమైతే కట్ట కరిగిన కట్ట వేసుకుంటాం సార్. 2023 తర్వాత అటువంటిది ఏమీ జరగలేదు. గత 10 సంవత్సరాలు కూడా ఆ ఇయర్ ఒక్కసారి వచ్చింది. అంటే మనకి దగ్గరలో క్రాస్ అయినప్పుడు అది అటువంటి విండ్ ప్రెషర్ వస్తుంది. అంటే నెల్లూరు జిల్లా క్రాస్ అయినప్పుడు, సూళ్ళూరుపేట కానీ నెల్లూరు క్రాస్ అయినప్పుడు. ఇప్పుడు దూరంగా పోయినప్పుడు రెయిన్ ఫాల్ అయితే ఒకే రోజు ఎంత పడ్డా కానీ కలుసులు మటుకు అన్ని కొత్తగా కట్టున్నాము, అన్ని లాగేస్తాయి సార్. ఇబ్బందులు అయితే ఏమి కట్టలు అయితే నెగేటివ్ ఏమి లేవు సార్. తర్వాత రైల్వే ఎఫెక్టెడ్ ట్యాంక్స్ వచ్చేసి ఉండేటి ఏమి లేదు సార్. సార్ ఎన్ఆర్ఈడిఎస్ కింద ఏంటంటే 50 ఎకరాల లోపల ఉండేటి వాళ్ళు చేసుకోమంటున్నారు. అవి ఏంటంటే చిన్న చిన్న గుంటలు సార్, అవి అసలు మెండవు. మెయిన్ ట్యాంక్స్ దాదాపుగా 85% అన్నీ కూడా స్ట్రెంథనింగ్ చేస్తున్నాం సార్, ప్రాబ్లం లేదు. రైల్వే ఎఫెక్టెడ్ ట్యాంక్స్ వచ్చేసి మన మండలంలో వచ్చేసేసి 12 ఉన్నాయి సార్. ఆ 12 కూడా ఫుల్ బెడ్గా నీట్గా ఉన్నాయి, తెగే ఆస్కారం లేదు. ఇక నేషనల్ హైవేస్కి సంబంధించి పక్కన ఉండే చెరువులు అడిగినారు సార్. ఈ మధ్య నేషనల్ హైవేస్కి సంబంధించి వచ్చేసేసి మనకు వెంకటగిరి చెరువు ఒకటి, బంగారుపేట చెరువు ఒకటి ఉంది సార్. అవి కూడా మామూలుగా పటిష్టంగానే ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే సార్ రేర్ కేసెస్, అంటే మామూలుగా ఇప్పుడు వెంకటగిరి చెరువు ఎత్తుకుంటూ 10-15 సంవత్సరాలకి చెరువు నిండిన తర్వాత ఒక 1 మంత్ 15 రోజుల తర్వాత కూడా పైపింగ్ యాక్షన్ ఏర్పడుతుంది. అంటే ఎండకాయలు ఎరుకులు పోయినవి అంటే ఎప్పుడు రేర్ అటువంటివి వచ్చినప్పుడు ఏంటంటే మేము గమనించుకుంటుంటాము, మా రైతులు కానీ మేము వెంటనే అవి అరెస్ట్ చేసేట్టుగా చేస్తాము. వెంకటగిరి చెరువు ఒకటి ఉంటే కూడా రీసెంట్గా క్లోజ్ చేశాం సార్, వాళ్ళు ముందరే చేసాం పోతుంది. సెక్టర్ చూసుకున్నట్లయితే 2025 సంబంధించి ఆల్మోస్ట్ క్రాప్ అంతా కూడా హార్వెస్ట్ అయిపోయింది.
అట్ ప్రెసెంట్ అయితే మనకి అంతా నార్మల్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్గా ఈ 2-3 డేస్ వర్షాలు ఉన్నాయి కనుక అందరికీ కూడా మా గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా అందరికీ అవేర్ చేయడం జరిగింది. ఈ 2-3 డేస్ ఎక్కడ కూడా నార్మల్ రైస్ చేయడం అనేది, అదేవిధంగా నార్మల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మనం గ్రూప్స్ ద్వారా అందరికీ కూడా షేర్ చేస్తున్నాము. మా దగ్గర వచ్చిన రైతులందరూ కూడా తెలియజేస్తున్నాం సార్. ప్రెసెంట్గా అయితే వెయ్యి మండలంలో వ్యవసాయ శాఖకి సంబంధించి అయితే ఎటువంటి అంటే ఈ వర్షానికి అయితే ప్రెసెంట్గా ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవు సార్. ఫర్దర్గా వర్షం పడినా మనకి ఎక్కడ కూడా ట్రాన్స్ప్లాంటింగ్స్ అన్ని నెక్స్ట్ ఈ సౌత్ నార్త్ మ్యాన్సూన్స్తోనే ఎక్కువ మాకు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వర్షం అనేది ఇరిగేషన్ చెప్పినట్టు అన్ని కూడా రెయిన్ ట్యాంక్స్ కింద ఈ మొత్తము ఈ ట్యాంక్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే మాకు ఇది ఇన్వెస్ట్ చేసుకొని ఈ క్రాప్ సీజన్ అంతా కూడా మాకు కల్టివేషన్ చేయడం జరుగుతుంది సార్. ప్రెసెంట్ అయితే నో డ్యామేజెస్ రిగార్డింగ్ అగ్రికల్చర్ సార్. థ్యాంక్ యూ సార్. నేను వెటనరీ వెంకటగిరి సార్. మా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని పంచాయతీల్లోనూ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళందరినీ కంటిన్యూస్ మానిటరింగ్లో అక్కడే ఉండని చెప్తున్నాము. అలాగే ఫార్మర్స్తో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు యానిమల్స్ని టైప్ చేయడం దగ్గర నుంచి వదిలిపెట్టే దగ్గర నుంచి ఎక్కువ దూరం పెట్టుకోకుండా కాలువలు వాగులు అటువైపు తీసుకెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి షీప్ షపర్డ్స్కి ఎస్పెషల్లీ వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సచివాలయం దగ్గర కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఆల్రెడీ ప్రింట్లు తీసేసి అంటించున్నాం. చెప్పడంతో పాటు పోస్టర్ కూడా పెట్టుకున్నాము. వాటితో పాటు ఈ సీజన్ ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి 3 డెత్స్ వచ్చినాయి సార్. దూడలు చలికి ఇదైపోయి 1 year దూడ ఒకటి, ఒక 2 years పెద్ద గేర్. ఆ పెద్ద గేర్ అంటే అది ఆల్రెడీ డిసీజ్తో ఉండింది. ఈ చలిగాలికి ఒక 3 deaths వచ్చినాయి సార్. ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చినాం సార్. అది ఇవి కాకుండా సీజనల్ వ్యాక్సినేషన్తో పాటు ఇప్పుడు వర్షాల్లో హెచ్ఎస్ వస్తుంది సార్ కొద్దిలో. దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ ఇంటెంట్ పెట్టున్నాం ఆల్రెడీ. ఒక 4-5 months బ్యాక్ వ్యాక్సినేషన్ అన్ని విలేజెస్లో అయ్యింది సార్. బట్ వన్స్ అగైన్ రిపీటెడ్ వ్యాక్సినేషన్ కోసం అందువల్ల మళ్ళీ ఇంకోసారి వ్యాక్సినేషన్ చేయడానికి వ్యాక్సినేషన్ కోసం ఇండెంట్ పెట్టుకున్నాం సార్. అది ఇస్తామన్నారు. ఇచ్చిన వెంటనే వ్యాక్సినేషన్ చేస్తాం సార్. వల్నరబుల్ విలేజెస్ ఏదన్నా ఉంటే వాటికి అంటే కట్ ఆఫ్ అయిపోయి మనకి కంటిన్యూస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే వాళ్ళకి బయటికి రాకుండా ఉండేటటువంటి విలేజెస్ ఏమైనా ఉంటే వాటికి క్యాటిల్ ఫీడ్ కూడా సప్లై చేస్తున్నాం సార్. ఇక్కడ కట్ ఆఫ్ అయ్యే విలేజెస్ ప్రస్తుతానికైతే ఈ బాలింకోట ఒకటి అవ్వచ్చు సార్. ఫ్లో అయితే బాలింకోట మధ్యలో వాగు ఉంది. ఆ వాగు అయితే అవ్వచ్చు. అది కూడా ఎక్కువ టైం అవ్వచ్చు సార్. రోజుల్లో ఎక్కువ రోజులు అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని అవర్స్ అంటే అందరికీ వెంకటగిరి మండలంలో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం 20 పంచాయతీలుగాను ఈ 90 హ్యాబిటేషన్లుగా ఉన్నాయి. ఈ 90 హ్యాబిటేషన్లకి మనకి సింగిల్ విలేజ్ స్కీమ్స్ ప్రతి హ్యాబిటేషన్కి ఉన్నాయి. మనకి 125 SVS స్కీములు ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ పంపింగ్ కానీ PWS కానీ ఎంపీడబ్ల్యూ అన్నీ కలిపి 125 ఉన్నాయి. అలాగే వెంకటగిరి మండలంలో మనకి 10 OHSR ట్యాంకులు ఉన్నాయి. ఇందులో 3 మాత్రము ప్రస్తుతం ఫంక్షన్లో లేవు, మిగతావి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే స్కీమ్స్ అన్నీ కూడా మనకి వర్కింగ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇదివరకు ఇచ్చున్నాము. మనకి ఈ తుఫాన్ టైంలో కూడా కంపల్సరీగా OHSR అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టుకోవాలి, మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పొందుకునేదానికి. అలాగే పవర్ సప్లై ఇంటరప్షన్ లేకపోతే మనకి వాటర్ సప్లైలో ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏమైనా ఇంటరప్షన్స్ చిన్నవి అయితే ఇమీడియట్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి చెప్పి వెంటనే సర్చ్ చేసుకొని మనకి ఈ వాటర్కి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. ఒకవేళ పెద్ద ఇష్యూ అయ్యి కొంచెం టైం పట్టుద్ది అనుకున్నప్పుడు ఆల్టర్నేట్గా జనరేటర్స్ లేదా లేదంటే వాటర్ ట్యాంకర్స్ ఇవి అరేంజ్మెంట్ చేసుకునేసి మనకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ప్రాబ్లం లేకుండా కూడా మండలంలో చూసుకోవాలనేసి సెక్రటరీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మనకి ట్యాంకర్లు కూడా 3 ట్యాంకర్లు ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము.
అలాగే జనరేటర్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. ఇలా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ టైంలో ఖచ్చితంగా వాటర్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం సార్. అవి కూడా పంచాయత్ సెక్రటరీస్ కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ టైంలో మనం క్లోరినేషన్ చేసుకోవాలి. మన మండలంలో దానికి సంబంధించి కూడా ఇన్లైన్ క్లోరినేషన్ వేసి చాలా చోట్ల చేస్తున్నారు. ఖచ్చితంగా క్లోరినేషన్ చేసి వదలాలి, ఎందుకంటే ఈ టైంలో వాటర్ కంటామినేషన్ జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి క్లోరినేషన్ చేసి నీళ్లు వదలాలని అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ వర్షంలో ఏంటంటే ముఖ్యంగా వర్షం నీళ్ళు రోడ్ల పైన బ్లాక్ అవ్వడం జరుగుతుంది. వాటిని ఇమీడియట్గా గుర్తించి మనకి కచ్చా కాలువలు లాగా జేసీబీ ద్వారా కచ్చా కాలువలు తీసి ఇమీడియట్గా అట్లా నీళ్లు నిలబడకుండా కూడా చేయాలని తెలియజేస్తున్నాను. ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా నాకు తెలియజేయడము, అలాగే మేము కూడా విజిట్ చేసుకుంటాం సార్. ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటాం సార్. ఏరియా వచ్చేసి 470 ఎకరాలు. అందులో ముఖ్యంగా మామిడి, నిమ్మ మేజర్ పంటలు. వీటి వరకు ఏంటంటే ఇది పెరన్యల్ కాబట్టి ఇప్పుడు వచ్చిన వర్షానికి కానీ అదేవిధంగా గాలి తక్కువ కాబట్టి దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు చెప్పాలంటే. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది అంటే ఈ వాటర్ అనేది వాటికి ముందుకు రావడానికి ఉపయోగపడుతుంది. సో మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం ఎక్కువగా చేసింది ఏంటంటే ఏవైతే నీళ్ళు ఎక్కువ నిలబడుతుందో వాటి వరకు చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేది మన ఫార్మర్ గ్రూప్తో కానీ అదేవిధంగా మన స్పెషలిస్ట్ ఆఫీస్ సార్. మనకు ప్రైమరీ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్ 56 ఉన్నాయి, 26 మోడల్ స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్ 15 ఉన్నాయి సార్. ఇందులో మోడల్ స్కూళ్ళు, ట్రైబల్ స్కూళ్ళు కూడా ఉన్నాయి, జూనియర్ కాలేజ్ కూడా ఉన్నాయి. రిహాబిలేషన్కి 2 స్కూళ్ళు అడుగున్నారు. రాంపాలెం ప్రైమరీ స్కూలు, తర్వాత యాతనూరు ప్రైమరీ స్కూల్ 2 స్కూళ్ళు అడిగినారు. ఆ 2 స్కూళ్ళు కూడా మేము ఇచ్చినాము స్కూల్స్. ఇంకా కూడా ఏమైనా అవసరం ఉంటే కూడా మేము ఇస్తాము. మా టీచర్స్ అందరినీ కూడా అందుబాటులో ఉండమని చెప్పినాము. అందరూ టీచర్స్ కూడా అందుబాటులో ఉంటారు. ఎక్కడైనా అవసరమైతే కూడా మేము సహాయం చేయకుండా ఉపాధ్యాయులు సర్వీస్ పరీక్ష కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అట్లే విద్యార్థులకు కూడా టీచర్స్ ద్వారా విద్యార్థులకి, పేరెంట్స్కి కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేయడం, కాలువల దగ్గరికి పోవద్దని, వర్షంలో ఎవరిని కూడా బయటకు పంపించదని చెప్పి పేరెంట్స్ కూడా అందరికీ చెప్పున్నాం సార్. అంటే మండల్ ఇరిగేషన్ స్కూల్లో కూడా మనం ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తాం సార్. ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇచ్చిండాము. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు వాట్సాప్లో కూడా ఇచ్చింది. నా పేరు బాలకృష్ణ, నేను మార్వోల్ పంచాయతీ సెక్రటరీ సార్. ఇక్కడ వెంకటగిరి నుంచి పార్వోల్కి వెళ్ళే రోడ్డు ఉంది సార్. ఆర్ఎన్బి రోడ్డుకి వచ్చి ఇందాక ఏగా చెప్పడం జరిగింది సార్. చింతకుంట దగ్గర డ్యామేజ్ ఉంది సార్. తర్వాత ఆ మెయిన్ రోడ్ నుంచి పార్వోలు సీసీ కంట్రీగా వెళ్ళే ఇంకో రోడ్డు ఉంది సార్. అది పిఆర్ డిపార్ట్మెంట్కి వస్తుంది. అక్కడ వచ్చేసి ఆ రోడ్డు మొత్తం కూడా సైక్లోన్కి డ్యామేజ్ అయింది సార్. బాగా గుంతలు పడి ఉన్నాయి. రెండోది 2 దగ్గరలో కల్వర్ట్ కూడా హోల్స్ పడి డ్యామేజ్ అయింది సార్. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు సార్. ఈరోజే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈ గారు వెళ్ళి అక్కడ చూసి వచ్చారు సార్. ఏదో రిక్వైర్మెంట్ పెడతాం. ఈ సైన్ బోర్డ్స్ స్లిప్ అయిపోతున్నాయి. కారు 4 వీలర్ అయితే ఓకే, కానీ ఆటోలు ఇవన్నీ స్లిప్ అయిపోతున్నాయి. రెయిన్స్ వస్తాయి అని చెప్పేసి మనకు ముందు నుంచి హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. దీని సందర్భంగా ఇప్పుడు మనకి ఈరోజు రాత్రికి కాకినాడ, అలాగే రాజమండ్రి, కాకినాడ దగ్గర మనకి తీరం దాటే అవకాశం ఉంది అనేది మనకి వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం. ఈ తీరం దాటే సమయంలో గంటకి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి అని చెప్పేసి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది మనకి సమాచారం. మనం అంతా ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు, జంతు నష్టం జరగకూడదు. దీని అంతటికీ మనము ఉన్నటువంటి అధికారులందరూ కూడా సమన్వయంతో మనం ఏం చేస్తే అలాంటి వాటిని నివారించవచ్చు అనే దాని మీద మనం ఇక్కడ సమావేశమయ్యాం. మనకి ప్రధానంగా మనకి వెంకటగిరిలో 102 చెరువులు ఉన్నాయి. ఈ 102 చెరువులు నిండితే ఈ వర్షాలకు కానీ పైనుంచి వచ్చే వాటర్కి కానీ ఈ 102 చెరువులు నిండితే అక్కడి నుంచి వచ్చేటువంటి ఓవర్ఫ్లో వచ్చేటువంటి వాటరు మనకి
కైవల్య రివర్లోకి వస్తుంది. ఈ కైవల్య రివర్లోకి వచ్చినప్పుడు మనకి వెంకటగిరిలో ఏం ఎఫెక్ట్ ఉంటుంది, కిందికి కూడా పోతాయి అన్నమాట. ఇది గూడూరు దాకా పోతుంది. మన వెంకటగిరిలో మెయిన్ మన శివాలయం దగ్గర ఉన్నటువంటి ఆ సప్త మునిగిపోయి కైవల్య అనేది పైనుంచి ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా పెరిగింది. మనకు ఒక 4-5 డేస్ బ్యాక్ కూడా అది ఓవర్ఫ్లో అయ్యింది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చింది మనకి గొడ్డేరు వాగు. ఈ గొడ్డేరు వాగు ఎక్కడంటే మెయిన్ కొండల్లో నుంచి పడేటువంటి వాటర్ అంతా కూడా పైనుంచి వచ్చేటువంటి కొన్ని చెరువుల్లో ఒక 7-8 చెరువుల నుంచి వచ్చేటువంటి వాటర్ అవన్నీ కూడా ఈ గొడ్డేరు చెరువు కింద వాగు నుంచి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కాంపాలెం దగ్గర మనకి ఆ సప్ట పైనుంచి కూడా ఫ్లో అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కాంపాలెం నుంచి రాకపోకలు బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరొకటి ఏంటంటే మనకి అత్తిలి సిద్ధవరం అని చెప్పేసి మనకి ఒక 12 కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంది. అక్కడి నుంచి కోనకు వెళ్ళే ఒకటి దారి ఉంది. అయితే దీనికి అక్కడ శివాలయం అనేది ప్రసిద్ధిగాంచింది, పురాతనమైనటువంటి టెంపుల్. ఆ 10 కిలోమీటర్లు నడిచి కూడా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది చాలామంది భక్తులు ఈ యొక్క కార్తీక మాసంలో. దీని సందర్భంగా ప్రతి సోమవారం కూడా దాదాపుగా 400-500 మంది వెళ్ళేటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి ముందుగా మేము ఎక్స్పెక్ట్ చేసి మొన్న సాటర్డే నుంచి, అంటే నిన్న సోమవారం కాబట్టి మేము సాటర్డే నుంచే పోలీసు వారిని అక్కడ 4గురిని పోస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆల్రెడీ ఒక 200 మందిని తిప్పి రిటర్న్ పంపించడం కూడా జరిగింది అనమాట. ఒకవేళ వాళ్ళు వెళితే మళ్ళీ రిటర్న్ వచ్చే టయానికి రాత్రి అవుతుంది. ఈ గొడ్డేరు వాగు పొంగిన దాని మీద రాకపోకలు కష్టం అవుతుందనే ఉద్దేశంతో ఆ పని చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళాలన్నా రావాలన్నా కూడా 3 ప్లేసుల్లో గొడ్డేరు వాగును దాటాల్సినటువంటి పరిస్థితి. ఆ గొడ్డేరు వాగు దాటాలి అంటే కనీసం 4 అడుగుల హైట్లో ఆ గొడ్డేరు వాగుని దాటాల్సి వస్తుంది. ఆ ఓవర్ఫ్లోలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మనం అందరం కూడా సమన్వయంతో ఏంటంటే మున్సిపల్ శాఖ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, పోలీసు కానివ్వండి, ఫైర్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా, ఎందుకంటే ఈ వర్షాలకి గాలులకి పోల్స్ పడిపోయే అవకాశం ఉంది. కరెంటు సప్లై ఉన్నప్పుడు ఆ పోల్స్ తెలియక పశువులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ పొలాల్లోకి చాలా మంది పనులు చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి కూడా ఈ ఎలక్ట్రిషన్ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నటువంటి మీరందరూ కూడా అలర్ట్ చేయాలి. ఎవరైతే సచివాలయం సిబ్బంది అందరికీ ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్లో అలర్ట్ చేయాలి. ఏమని అలర్ట్ చేయాలి అంటే ఈ 2 రోజులు దయచేసి బయటికి రాకూడదు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రాకూడదని చెప్పేసి వాళ్ళందరికీ మీరు చెప్పాలి. అలాగే ఈ వాటర్ చూస్తే ఈ పిల్లలందరూ కూడా సరదాగా ఈతకి వెళ్ళడానికి, నీళ్ళల్లో మునగడానికి, పెద్దవాళ్ళు పిల్లలు కూడా అందులోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళను కూడా మీరు అలర్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నిన్ననే మన శ్రీకాళహస్తిలో ఒక 2 చనిపోవడం జరిగింది. 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ మనకి తిరుపతిలో కూడా అక్కడ 4 మెంబర్స్, మొత్తం 7 మెంబర్స్ పోతే 4 మెంబర్స్ అందులో జారిపోయి చనిపోవడం జరిగింది. కాబట్టి మనము ముఖ్యంగా మన మండలంలో ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రత్యేకంగా వారి సమక్షంలో మీకు అందరూ కూడా చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. రాత్రి పగులు అనేటువంటి భేదం లేకుండా ఏ చిన్న మనకి సమాచారం తెలిసినా, ఇప్పుడు కల్వర్ట్స్ ఉన్నాయి, కల్వర్ట్స్ ఓవర్ఫ్లో కావచ్చు, రోడ్లు ఉన్నాయి, తెగిపోయే అవకాశం ఉంది, కరెంటు పోల్స్ ఉన్నాయి, పడిపోయే అవకాశం ఉంది. అలాగే సప్టాల మీద కూడా ఈ వాటర్ బాగా ఫ్లో అవుతుంటుంది స్పీడ్గా, ఒక 2 ఫీట్స్ 3 ఫీట్సే ఉండొచ్చు. ఓవర్ఫ్లో స్పీడ్గా అవుతున్నప్పుడు ఏం కాదులేని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మోటార్ సైకిల్ వేగం ఆ వాటర్కి కొట్టుకుపోయి అందులో పడిపోయి చనిపోయినటువంటి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి మనం గతంలో చూసినట్టు. కాబట్టి అలాంటి వాటిని అలౌ చేయకుండా మా పోలీసు వారు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండి ఏ రకమైనటువంటి మనుషులు కానీ, పశువులు కానీ, ఏ రకమైన వాహనాలు కానీ అనుమతించకుండా అక్కడ బ్యారికేడ్స్ పెట్టుకొని రెడీగా ఉన్నాం. మేమంతా కూడా మా యొక్క పోలీస్ శాఖ తరఫున అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం. మీరు కూడా దయచేసి మీ పరిధిలో మీరు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క విపత్తుని మనం బయటపడాలని చెప్పేసి, దీని అందరికీ మీ అందరూ సహకారం ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. అధికారులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వివిధ శాఖల అధికారులకు, మన విఆర్ఓలకు అందరికీ నా నమస్కారం. ఈ మంతా తుఫాన్ గురించి ఇదివరకే చెప్పారు మన తహసీల్దార్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు, సిఐ గారు. ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ శాఖల వారు కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న జాగ్రత్తల గురించి బాగా చెప్పారు. ముఖ్యంగా మనం జాగ్రత్త పడవలసింది ఈ రోడ్ బ్రీచెస్ ఒకటి,
అక్కడ మనము సైన్స్, మనం వార్నింగ్ సైన్స్ ఏర్పాటు చేసి సైన్ బోర్డ్స్, అదేవిధంగా వీలైతే ఒక సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాటర్ ఫ్లోస్ ఇదివరకే చెప్పారు, మనకు కైవల్య రివరు, గొడ్డేరు వాగు ఈ ప్రాంతాల్లో ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉన్న చోట కొంత సిబ్బందిని ఏర్పాటు చేసి మన అక్కడున్న సెక్రటరీలు కానీ మన సెక్రటేరియట్ స్టాఫ్ పీరియాడికల్గా 4-5 గంటలకు ఒకసారి అక్కడ వెళ్ళి పరిస్థితిని మానిటర్ చేసుకోవడం కూడా అవసరము. అదేవిధంగా మనకు ప్రాణ నష్టం, జంతు నష్టం, ఈ పౌల్ట్రీ కానీ ఈ క్యాటిల్ దెబ్బతినకుండా నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మన శాఖలు, వివిధ శాఖలు, హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ, మేము మా చేనేత జౌళి శాఖ, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను, మా శాఖ కూడా దీనికి సంబంధించి సర్వే చేస్తుంది. ఇప్పుడు మనకు వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ వర్షం సమయంలో వాళ్లకు పిట్స్లో కొంత ఊజింగ్ ఆఫ్ వాటర్ అయ్యి వాటర్ నిలిచిపోయి వాళ్ళు పనులు చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్లకు ఎసెన్షియల్ కమాడిటీస్ ఇవ్వాల్సిందిగా మేము జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఒక లిస్టు మేము డిఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మేము ఒక అసిస్టెంట్ స్క్వాడ్, మేమంటే మా స్టాఫ్ 4 ఉన్నారు, 2 జిల్లాలకు కలిసి, అందులో 2 లేడీస్. కాబట్టి కన్సర్న్డ్ పంచాయత్ సెక్రటరీస్ కానీ, మన సచివాలయంలోని అడ్మిన్స్ కానీ, వెల్ఫేర్స్ కానీ మాకు లిస్టులు ఇదివరకే మాకు ఇచ్చున్నారు 200 యూనిట్స్ పవర్ సబ్సిడీ గురించి. కాకపోతే ఇప్పుడు అనుబంధ వృత్తుల్లో కూడా కొందరు ఉంటారు, అంటే అల్లు పట్టడము, అచ్చులు అతకడము, డయ్యింగ్, వార్పింగ్, ఇటువంటి వాళ్ళు మనకు ఉన్నారు కంపాలెము, ఇతర ప్రాంతాల్లో. కాబట్టి ఈ లిస్టులు కూడా మాకు కావాల్సి ఉంది. ఈ లిస్టులు మా శాఖ వారు కూడా అడిగారు. కాబట్టి ఈ విషయంలో మాకు అసిస్టెన్స్ చేసి వార్డు సిఆర్ఓ, వార్డు సెక్రటరీస్ కానీ, లేదు విలేజ్ సెక్రటరీస్ కానీ, ఆయా అనుబంధ వృత్తుల వారి లిస్టులు మేము ప్రొఫార్మా కూడా మీ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. నేను ఉన్నాను ఆల్రెడీ వెంకటగిరి వార్డు వెల్ఫేరు, విలేజ్ వెల్ఫేర్ లిస్టులో గ్రూప్లో ఉన్నాను నేను. కాబట్టి ఆ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. కాబట్టి మీరందరూ ఆయా శాఖల వారు సమన్వయంతో పనిచేసి ఇప్పుడు కంట్రోల్ రూమ్స్లో అందుబాటులో ఉండి పబ్లిక్ ఎప్పుడు ఎవరికి ఏ అసిస్టెన్స్ కావాలన్నా వెంటనే అధికారులతో సమన్వయంతో మీరు అసిస్టెన్స్ అందిస్తారని, వీలైనంత తక్కువగా ఈ నష్టం అసలు జరగకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 3 షిఫ్ట్స్గా నైట్ వచ్చి 2 మెంబర్స్ విలేజ్ సెక్రటరీ ఎంప్లాయీస్ ప్లస్ గ్రీన్ అంబాసిడర్స్ వేసాము. మామూలు డే టైం వచ్చి ఒక విలేజ్ సెక్రటరీ ఎంప్లాయీ ఉంటారు, ప్లస్ 2 మెంబర్స్ గ్రీన్ అంబాసిడర్ ఉంటారు. కాబట్టి డ్రింకింగ్ వాటర్ జాగ్రత్తగా చూసుకొని క్లోరినేషన్ వాటరు సప్లై అయ్యే విధంగా చూడండి. సోర్సెస్ పక్కన ఏదన్నా ఈ పేడ దెబ్బలు కానీ ఏదైనా ఉంటే క్లీన్ చేసి ఆ వాటర్ క్లియర్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ప్లస్ ఇది కొన్ని డౌన్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ నీళ్ళు నిలబడి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా 1-2 చేశారు అది. కాబట్టి మీరు ఏదైనా మెషినరీ అనేది పెట్టి క్లియర్ చేస్తే బాగుంటుంది. ఏమి ప్రాణ నష్టము, పశు నష్టం ఏం జరగకుండా జాగ్రత్తగా మానిటర్ చేసుకొని పనిచేయాలని కోరుతున్నాను. ఈ సభాముఖంగా నేను ప్రతి మండల ఆఫీసర్ తెలియజేస్తాను, ఈ 3 రోజులు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్స్ అయినా, ఏదైనా లాస్ జరిగినా కానీ ఏదైనా కానీ మాకు తెలియజేయాల్సిందిగా తెలియజేయండి. అంటే మెయిన్గా కలెక్టర్ గారికి తహసీల్దార్ నుంచి మేము పంపించాలి కాబట్టి రిపోర్ట్స్ మీరు ఈవినింగ్ 5 o'clock కల్లా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మాకు రిపోర్ట్స్ మాకు పంపించండి. అది సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ బోత్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మాకు కావాలి. కలెక్టరేట్కి మేము వెంకటగిరి మండలం నుంచి పంపించాలి. అంటే ఏమేమి లాస్ నిల్లైనా నిల్లు మరి ఏదన్నా కానీ రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టినా కానీ దాని డీటెయిల్స్, అగ్రికల్చర్ డ్యామేజెస్ అవ్వచ్చు, ట్యాంక్స్ డీటెయిల్స్ అవ్వచ్చు, ఏదైనా గర్భం సంబంధించిన అవ్వచ్చు, మెడికల్ సంబంధించిన అవ్వచ్చు, రోడ్స్ ఏదైనా ఇబ్బంది అయినా కానీ, అదర్ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా కానీ, డెత్ జరిగినా కానీ, యానిమల్ డెత్ అయినా కానీ, ఈ విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ మాకు కావాలి. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఈవినింగ్ 5 o'clock కల్లా మాకు కావాలి.
అది మీ సచివాలయం నుంచి అయినా మీరు తీసుకోండి, ఎలా అయినా కానీ మన గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్లో షేర్ చేయండి. విత్ డేటాగా టైప్ చేసి ఒక సాఫ్ట్ కాపీ అయినా పంపించండి, లేదా అదర్వైజ్ ఇంకేదైనా మాకు ఆఫీస్ చేయాల్సిన పర్లేదు. కాబట్టి ఈవినింగ్ 5 o'clock కన్నా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఈరోజు కలెక్టర్ గారికి మనం షేర్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు పంపించండి. నెక్స్ట్ ఇంకోటి, సచివాలయం స్టాఫ్స్ అందరూ మీ సచివాలయంలో ఈ 3 days ఖచ్చితంగా ఉండాలి. ఎవరైనా ఇర్రెగ్యులారిటీ ఉన్నా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ సచివాలయం స్టాఫ్ ఖచ్చితంగా అక్కడ అందుబాటులో ఉండాలి. మనకి ఈ 3 days కలెక్టర్ గారి నుంచి ఆర్డర్స్ మీకు క్లియర్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఉండాలి. ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మాకు మీ దగ్గర నుంచి మాకు రావాలి. ఈ మెంతా తుఫాన్ గురించి మనకు ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్స్ ఐఏఎస్ అందరూ ప్రతి డిస్ట్రిక్ట్లో వెరిఫై చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మన గూడూరుకి రీచ్ అయింది, సూలూరుపేటకి రీచ్ అయింది. కాబట్టి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఇమీడియట్గా మనం తెలియజేయాలి. అది ఎంత తీవ్రతంగా ఉండి ఏదైనా ఇష్యూ అయినా కానీ ఇమీడియట్గా మనం సబ్ కలెక్టరేట్ ఆఫీస్కి మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు వాళ్ళు ఇక్కడికి వస్తారు. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్కి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ప్రతి ఎంప్లాయీ, ప్రతి లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి ఎంప్లాయీ కూడా దీనికి కోఆర్డినేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ కోఆర్డినేషన్ మాకు కావాలి. అందరూ కలిసి ఈ ఇష్యూని మరి సైక్లోన్ టైంలో ప్రతి ఒక్కరు మనం జాగ్రత్తగా ఉండి ప్రజలు కూడా దండలో వేయమని కూడా మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ మీ ఊళ్ళల్లో ఆల్రెడీ దండలు వేయించాము. మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు అప్రమత్తం చేయండి. అక్కడ హెల్త్ బాగాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ రెగ్యులర్గా మనకు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకు కూడా మీరు తెలియజేసి పునరావాస కేంద్రానికి ముందు ఇమీడియట్గా వాళ్ళని తరలించండి. ఖచ్చితంగా వాళ్ళకి మనం ఏర్పాటు చేయాలి కాబట్టి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి పంపించండి. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మాకు తెలియజేయాలి. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంపీపీ గారికి కూడా మా ముఖ్యమైన కృతజ్ఞతలు మేడం.